హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి థాట్స్. ఈరోజు నేను మీకు వెజ్ కట్లెట్స్తో చాట్ చేసి చూపిస్తున్నానండి. సూపర్ టేస్టీగా వచ్చింది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాల పప్పు ఒక 4 స్పూన్స్ వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను పొడిలాగా. ఇది ఒక బంగాళదుంపని ముందుగా ఉడికించేసేసి తొక్క తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసేసుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు పొడి ఉంది కదా, ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో బఠానీ అలా ఏమి యూస్ చేయట్లేదండి, కానీ ట్రస్ట్ మీ, అసలు సూపర్ టేస్ట్గా ఉంది చాట్ అయితే మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా పుట్నాల పప్పు పొడి కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను కొద్దిగా. అండ్ ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కారం, ఒక చిటికెడు పసుపు, చాట్ మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్, అండ్ కొద్దిగా ధనియాల పొడి, జస్ట్ ఒక పించ్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. ఈ కన్సిస్టెన్సీనే మనకు ముద్దలాగా రెడీ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి మనము రౌండ్ బిల్లల్లాగా చుట్టుకోవాలన్నమాట. చెప్పాను కదా కట్లెట్స్ అని. సో ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ఒక ముద్దలాగా చుట్టుకోవాలి. అసలు చాట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నానండి, సూపర్ టేస్టీగా ఉంది. కాకపోతే వెంటనే చేసుకొని తింటేనే బాగుంటుంది, కాసేపు అవుతే మాత్రం ఫ్లేవర్ అనేది మిస్ అవుతారు. సో ఇలా రౌండ్ బిల్లల్లాగా చేసుకోవాలి మొత్తం అన్నిటినీ కూడా. ఇందులోకి బఠానీ యాడ్ చేయకుండా అసలు చాలా బాగుంది. మనము చాట్ అలాంటివి బఠానీతో చేస్తాం కదా, బఠానీ లేకున్నా కూడా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. సో ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. మొత్తం అంతా ఆయిల్ ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న వెజ్ కట్లెట్స్ని వేస్తున్నాను. ఇలా మొత్తం అన్నిటినీ కూడా నీట్గా అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం రెండు వైపులా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా దూరగా అయ్యేంత వరకు, జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. మనం ఇది డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి, షాలో ఫ్రై అయితేనే సరిపోతుంది. చెప్పాను కదా దీంతో కట్లెట్ చేశానండి నేను. యాక్చువల్గా ఇదే చేశాను, వెజ్ కట్లెట్స్ మనం స్వీట్ చట్నీతో తింటే బాగుంటుందన్నమాట, అదే టొమాటో సాస్తో. ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను దీంతో చాట్ ప్రిపేర్ చేశాను. సూపర్గా వచ్చిందనమాట. సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము చాట్ ప్రిపేర్ చేసేద్దాము. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజ్ కట్లెట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 5 తీసుకున్నాను వెజ్ కట్లెట్స్ని. ఇలా వేసేసుకొని ఇప్పుడు పైన నేను గార్నిష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అండ్ పైన టేస్ట్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
1 pinch ఆఫ్ కారం, అండ్ కొద్దిగా జీరా పౌడర్, ఇది చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు పైన కర్డ్ యూస్ చేస్తున్నాను, మొత్తం అంతా కూడా కర్డ్ యూస్ చేస్తున్నాను. కర్డ్ ఎక్కువ ఉంటేనే మనకు ఈ వెజ్ కట్లెట్స్ అనేది కొద్దిగా మెత్తగా అవుతాయి కాబట్టి సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. సో ఇలా కర్డ్ వేసుకొని పైన స్వీట్ చట్నీ యాడ్ చేస్తున్నాను. స్వీట్ చట్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అండి, దీనికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. స్వీట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. సో ఇలా స్వీట్ చట్నీ కూడా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, మనకు ఆ పులుపు తీపి అనేది తెలుస్తుందన్నమాట. పైన కొద్దిగా సేవ్ యాడ్ చేస్తున్నాను, అండ్ పైన కొత్తిమీర, మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదండి, మనం ఇందులో బఠానీ ఏం యూస్ చేయట్లేదు, వెజ్ కట్లెట్స్తో చాట్ చేస్తున్నాం అనమాట. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. అండ్ పైన కొద్దిగా కర్డ్ వేయడం వల్లనే మన వెజ్ కట్లెట్స్ అనేది సాఫ్ట్గా అవుతాయి కాబట్టి కొద్దిగా కర్డ్ అనేది ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు తినేయడమే. ఎంత టేస్టీగా ఉందంటే ట్రస్ట్ మీ, నిజంగా చాలా చాలా బాగుంది. మనం కట్లెట్ తిన్న, సమోసా చాట్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి మీరు కూడా చేసుకొని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.